ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ అయితే అయిపోయింది మరి. మరి ఇటు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయితే మర్చిపోలేని రోజుల లెక్క ఉంటుంది ఇది. అటు మళ్ళా ఇద్దరు డెబ్యూటెంట్స్ కూడా, ప్రఫుల్ ఇంగే ఇంకా అటు షకీబ్ హసన్, అటు వరుణ్ నారాయణ కూడా ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కోచ్ ఫుల్ హ్యాపీ ఉంటారు. ఈరోజు మొత్తం ఉప్పల్ స్టేడియం అయితే మొత్తం ఫుల్ హ్యాపీ ఉంటుంది. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీ ఉంటారు. మరి ఈ మ్యాచ్లో ఏం జరిగిందో మాట్లాడుకో ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం పొద్దుగా మాట్లాడుకున్నట్టు ఇటు ఈ తమిళలో చెప్పినట్టు మ్యాచ్ మొత్తం పవర్ ప్లే డిసైడ్ అవుతా అంటే అయింది. మ్యాచ్ మొత్తం పవర్ ప్లే డిసైడ్ అయింది అక్కడ. అక్కడ మీకు ఒక మాటలో చెప్పాలంటే సెకండ్ ఇన్నింగ్స్ మీకు ఫస్ట్ 6 ఓవర్లలో ఆర్ఆర్కి మాటలు లేవు. ఫస్ట్ 3 ఓవర్లలో మాటలు లేవు ఈ ఆర్ఆర్కి. అక్కడ ఎస్ఆర్హెచ్ మరి అటు బ్యాటింగ్ మళ్ళీ టాస్ ఓడిపోయింది, మళ్ళీ ఓడిపోయింది ఎస్ఆర్హెచ్ టాస్. అక్కడ మీకు రియాన్ పరాగ్ టాస్ గెలిచిండు. రియాన్ పరాగ్ టాస్ గెలిచి ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అనుకున్నారు. వరుస 5ఓసారి ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ రావడం. మీకు స్టార్ట్ చూస్తే అయితే ఫస్ట్ బాలే జోఫ్రా ఆర్చర్ వర్సెస్ అభిషేక్ శర్మ మంచి బ్యాటరీ ఉంటా అనుకుంటే మీకు ఫస్ట్ బాల్ స్టెప్ అవుట్ అయ్యిండు. ఆర్చర్ చూసిండు అది ఇట్లా స్ట్రైట్ చేయబోయింది. అక్కడ కీపర్ అక్కడ ఫీల్డర్ క్యాచ్ ఇంత జరగాలి అక్కడ ఫీల్డరు. ఇదేంటి అయ్యింది అనుకుంటే ఇషాన్ కిషన్ వచ్చిండు. మీకు ఫస్ట్ ఓవర్లో కూడా ఎక్కువ రన్స్ రాలే. ఆ తర్వాత బర్గర్ కూడా బాగా వేసిండు. అటు హెడ్ కూడా కొంచెం అనుకున్నంత ఫ్రీగా రాలే. హెడ్కు అన్ని లెగ్ సైడ్ టార్గెట్ చేస్తారు. ఎక్స్ట్రా బౌన్స్ ఉన్న పిచ్లో తను అనుకున్నంత లెక్క హెడ్ మరి అటు హెడ్ అవుట్ అయ్యిండు. హెడ్ అవుట్ అయినా మీకు అక్కడ ఇషాన్ కిషన్ అయితే వేరే లెవెల్ షాట్స్ అయ్యండి కొన్ని అయితే. మీకు ఫస్ట్లో కొంచెం టైం తీసుకున్నా అనిపించింది. కానీ అక్కడ మీకు ఆర్చర్ని కొన్ని బౌండరీస్ కొట్టడం, ఒక సందీప్ శర్మని బాగా ఆడడం, ఒక 6 కొట్టడం పవర్ ప్లేలో. సో అక్కడ ఇషాన్ కిషన్ బాగా ఆడిందని చెప్పాలి. ఇషాన్ కిషన్ మరి తన బ్యాడ్ లక్ అనిపించింది ఇన్ని మ్యాచ్లు. కానీ ఈ మ్యాచ్ కూడా ఆల్మోస్ట్ సెంచరీ ఎత్తాను అనుకుంటే అక్కడ బ్యాడ్ లక్ లెక్క అనద్దు. కానీ స్లో నకిల్ బాల్ అనుకుంటుంది. అక్కడ నకిల్ బాల్కి అవుట్ అయ్యిండు. కానీ అక్కడ మీకు క్లాసం కూడా మంచిగా ఆడిండు. అటు స్పిన్నర్స్ని మరి ఈజీ చేయలేకపోయాడు అక్కడ పరాగ్. అక్కడ ఎక్కువ క్లాసన్ ఉన్నంతసేపు అక్కడ మీకు బిష్నాయ్ బాగా అయిందని చెప్పాలి. అక్కడ క్లాసన్ మంచి 6లో కొట్టిండు. కానీ అక్కడ పరాగ్ వచ్చి మరి అక్కడ హెడ్ వికెట్ తీసిండు. నాకైతే మంచిగా అనిపించింది హెడ్ వికెట్ తీస్తే నిజంగా. మరి లేకుంటే అక్కడ మీకు అటు రన్స్ ఎత్తలో హెడ్ కూడా అటాకింగ్ చేయలేకపోయాడు. కానీ హెడ్ వికెట్ తీసి మంచిగా అనిపించింది అక్కడ మీకు. ఇక్కడ మళ్ళా అక్కడ క్లాసన్ వచ్చిండు. క్లాసన్ సెకండ్ ఫీల్డ్ ఆడుతుంటే ఇషాన్ కిషన్ అయితే వేరే లెవెల్ బౌండరీలు కొట్టిండు. మంచిగా ఆడిండు అక్కడ ఇషాన్ కిషన్. అనుకోకుండా ఇషాన్ కిషన్ మరి సెంచరీ చేస్తారా చేరువలో ఉంటా అనుకుంటే ఆర్చర్ని కూడా మంచి 4లు కొట్టిండు అనుకుంటా. అంటే మధ్యలో అక్కడ లైట్స్ పోయినాయి. దాంతో కొద్దిసేపు పాస్ అయింది. అంతకుముందు 2 ఓవర్లో మీకు ఫస్ట్ 2 బాల్లే వైడ్ బాల్, థర్డ్ బాల్ కూడా వైడ్ బాల్ అయి ఉండేది అక్కడ. కానీ దాని క్లాస్ అని టచ్ చేసింది, సింగిల్ వచ్చింది. నెక్స్ట్ బాలే ఇషాన్ కిషన్ అవుట్. అక్కడ క్లాస్ అయినా బాల్ ఉండకుండా అనిపించింది. కానీ అక్కడ ఆడిండు. సో ఇషాన్ కిషన్ అవుట్ అయ్యిండు. ఇషాన్ కిషన్ అవుట్ అయిన తర్వాత ఇక మీకు నితీష్ కుమార్ రెడ్డి వచ్చిండు. మంచి మూవ్ లెక్క అనిపించింది. క్లాస్ అండ్ నితీష్ వీళ్ళిద్దరి పార్ట్నర్షిప్ బాగుండే. సో వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ బాగుండే. సో అక్కడ నితీష్ వచ్చి వేరే లెవెల్ యాక్టింగ్ చేసిండు మీకు లాస్ట్లో. తను ఆడిన క్యామియో కూడా మస్ట్ ఇంపార్టెంట్ అక్కడ అంత పెద్ద స్కోర్ ఆడడానికి. మీకు ఫస్ట్ 10 ఓవర్స్లో చూస్తే మీకు అంత పెద్ద స్కోర్ రాలే. పవర్ ప్లేలో కూడా ఎప్పుడు సర్వీస్కి వచ్చే అంత స్కోర్ రాలే, 51 వచ్చిందంతే. 10 ఓవర్స్లో కూడా 85, 86, 90 లోపే ఉండే. కానీ మీకు అక్కడ నితీష్ తీయడం అక్కడ క్లాస్ అని మరి వైడ్ ఈ మ్యాచ్లో ఏందో అన్నీ వైడ్ ఆఫ్ ది ఆఫ్ స్టంప్ బాల్కి అవుట్ అయ్యిండు. ఓవర్ ది కవర్స్ ఆడపోయింది అక్కడ మీకు క్యాచ్ అవుట్. మరి అటు అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ మరి ఆ బౌలింగ్ చూసుకోవాలి క్లాస్ అను. అలాంటి బాల్లకు కొంచెం స్ట్రగుల్ అయింది ఈ మ్యాచ్లో. అక్కడ ఇక మళ్ళీ క్లాస్ అని అవుట్ అయింది అనుకుంటే లాస్ట్లో అనికేత్, సాహిల్ అరోరా ఇద్దరు ఫినిష్ చేసే ప్రయత్నం చేసిండు. కానీ అనుకున్న ఫినిష్ చేయకపోయినా ఓకే నిలబడ్డారు. సాహిల్ అరోరా లాస్ట్గా 6 కొట్టిండు. మరి ఓకే ఫైన్ 200 అయితే క్రాస్ అయింది ఫైనల్గా. 200 క్రాస్ అయిన 260, 270, 216 వేసిన అనుకుంటా. లాస్ట్లో ఆ 6 కూడా వెళ్ళిపోయింది. కొన్ని వైడ్లు తీసుకున్నారు. ఆ రివ్యూలు బాగా కలిసి వచ్చినాయి ఎస్ఆర్హెచ్కి. సందీప్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి ఒక ఫుల్ టాస్ వైడ్ రివ్యూ తీసుకున్నాక అవన్నీ బాగా కలిసి వచ్చినాయి ఎస్ఆర్హెచ్కి. మరి ఇక అటు జడేజా బౌలింగ్కి రాలే. జడేజా ఎందుకు బౌలింగ్కి రాలే నాకు ఇంతవరకు అర్థమవుతారు. కనీసం 2 ఓవర్స్ అన్న ఎత్తాను అనుకున్నా. ఏ గెలిచినా నేను అదే జడేజా బౌలింగ్ వేయాల్సి ఉంటే బాగుండేది అనిపించింది.
క్లాస్‌లోన జడేజా ఉంటే బాగుండు అనిపించింది. కానీ ఇక్కడ మీకు క్లాసన్ అవుట్ అయిన తర్వాత బిష్ణోయ్ అన్న, జడేజా అన్న ఎవరన్నా ఒక ఫాస్ట్ బౌలర్స్ స్పిన్నర్ ఒక్కో రన్ వస్తారనుకున్నా, కానీ ఎవరు రాలే. అక్కడ మీకు మరి ఎస్ఆర్హెచ్‌లో మరి ఫస్ట్ 3 ఓవర్స్‌కి ఒక్క సింగిల్ కూడా రాలే. అది చూడాలి మరి. డాట్ బాల్స్ బాగా ఆడిళ్ళు ఫస్ట్ 3 ఓవర్స్‌లో. అది చూసుకోవాలి ఎస్ఆర్హెచ్ మరి. అటు డాట్ బాల్స్ అయితే బాగా పడ్డాయి. మరి స్ట్రైక్ రొటేషన్ చూసుకోవాలి. రన్నింగ్ ద బిట్వీన్స్ కూడా మరి బాగుంటాయి ఎస్ఆర్హెచ్‌కి. ఇక మరి స్టార్ట్ అయింది. అటు వైభవ్ సూర్యవంశి, జైస్వాల్ ఇద్దరు ఉన్నారు. ప్రఫులింగే డెబ్యూటెంట్. అటు షకీబ్ హసన్ ఇద్దరు డెబ్యూ చేసిళ్ళు. ఇంకా మరి చెప్పడం మర్చిపోయిన, అటు ఆర్ఆర్ టీంలో హెట్మేర్ లేడు. పీటర్ రేస్ తెచ్చుకున్నారు. ఇంకా బిజ్లేష్ శర్మ అని ఆడుతారు అనుకుంటే దిశా దేశపాండే తెచ్చుకున్నారు. దేశపాండే మీకు కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించినా బాగా చేసిన బౌలింగ్ తను ఫస్ట్ ఓవర్ 32 ఇచ్చినా కొంచెం బాగా కంబ్యాక్ చేసింది లాస్ట్లో. సో దేశపాండే ఓకే అనిపించింది. మరి తన బ్యాటింగ్ చేసేటప్పుడు కొన్ని మంచి సిక్స్లు కొట్టిందిలే, అది లాస్ట్లో. కానీ మీకు ఫస్ట్లో అయితే అక్కడ ఫస్ట్ ఓవర్లోనే ఫస్ట్ బాల్ వైభవ్కి మంచి బౌన్సర్ హెడ్ దాకా వచ్చింది, క్విక్గా వచ్చింది. హుక్ ఆడబోయింది. అక్కడ మెయిన్ క్యాచ్ శైలర్ కీప్ చేసిండు. అమ్మాయి అనుకున్నట్టున్నారు. అమ్మాయి అనుకున్నాం. అక్కడ పెద్ద రిలీఫ్ వచ్చింది వైభవ్ సూర్యవంశి అవుట్ అయిన తర్వాత. సో ఇక ఆ తర్వాత మళ్ళీ జూరియల్ వచ్చిండు. జూరియల్ కూడా ఏం అర్థం కాదు. ఆ బాల్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ మీకు ఇది తీసుకొని వికెట్లు ఎగిరింది. ఇదేం బౌలింగ్లో అనుకుంటా అంటే మీకు ప్రెటోరియస్ వచ్చిండు హెట్మేర్ ప్లేస్లో. ప్రెటోరియస్ కూడా అవుట్. అబ్బా, ఫస్ట్ ఓవర్లో 3 వికెట్లు. అదైతే మామూలు బౌలింగ్ కాదు. అక్కడ ప్రఫులింగేనింది ఎక్సలెంట్ బౌలింగ్ అది. సో మంచి డెబ్యూ. ఆల్మోస్ట్ ఫస్ట్ ఓవర్లోనే మీకు మ్యాచ్ 75% గెలిపించిండు. ఆ తర్వాత షకీబ్ హసన్ మళ్ళీ తన ఫస్ట్ ఓవర్లోనే అటు జైస్వాల్ అవుట్ చేసిండు. అబ్బా, ఇదైతే మామూలు డెబ్యూ కాదు వీళ్ళిద్దరిది. అక్కడ జైస్వాల్ సేమ్ అభిషేక్ శర్మ లెక్క అవుట్ అయ్యిండు. అక్కడ ఇక ఆ తర్వాత మళ్ళీ ఇంకో ఓవర్లో మళ్ళీ అటు రియాన్ పరాగ్ ఆ స్లిప్లో క్యాచ్ మంచి క్యాప్టెన్సీ లెక్క అనిపించింది. ఇషాన్ కిషన్ అక్కడ బౌలర్స్తో మాట్లాడడం బాగా అనిపించింది. సో అక్కడ మంచి క్యాచ్. అభిషేక్ శర్మ సూపర్ అన్నట్టు ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాడు. మరి అంత సూపర్ వేసిన బౌలింగ్ ఆ ఫస్ట్ ఓవర్స్లో. మీకు థర్డ్ ఓవర్లో కొన్ని రన్స్కి వెళ్ళిందా అనిపించింది, అప్పుడు స్వింగ్ ఆగింది. కానీ ఆ తర్వాత మీకు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి అయితే ఇరిటేటింగ్ పార్ట్నర్షిప్. ఫెరేరా అక్కడ జడేజా వాళ్ళిద్దరు స్టడీగా ఆడిళ్ళు, స్లోగా ఆడిళ్ళు. అటు మరి వికెట్లు పడక ఛాన్స్ అయిపోయిందా అనిపించింది. అసలు వికెట్లే పడలే. వాళ్ళిద్దరు డెవన్ ఫెరీతో శివన్ కుమార్ బాగా ఆడిండు. శివన్ కుమార్ మరి హాఫ్ కలర్ లెక్క అనిపించిందా కానీ లైట్లే. అట్లా అయితేనే ఉంటాయి బౌలర్స్కి. కానీ ఇక అటు నితీష్ కుమార్ రెడ్డి కూడా తన స్పెల్లో బాగా వేసిన అనిపించింది. నితీష్ కుమార్ రెడ్డి కూడా తను 3-4 ఓవర్స్ వేయడం బాగా అనిపించింది ఫాస్ట్ బౌలింగ్లో. సో ఇంకా అటు ఇషాన్ మలింగ కూడా బాగానే చేసిండు బౌలింగ్లో. లాస్ట్ ఓవర్ పవర్ ప్లే తనే వేసిండు. అటు హర్షుభాయ్ కూడా తను బాగా కంటైన్ చేసే ప్రయత్నం చేసి, కానీ డోన్ ఫెరీరా కొంచెం అటాకింగ్ చేసిండు. డోన్ ఫెరీరా 46 మీద ఉన్నప్పుడే అప్పుడు టికెట్స్ తీసుకొని కీపర్ క్యాచ్ తీసుకున్నాడు. కానీ అక్కడ ఎవరు అప్పీల్ చేయలే. అది అల్ట్రాజ్లో స్పైక్ ఉంది అక్కడ. సో శైలర్ కీపింగ్లో కొంచెం యాక్టివ్ ఉంటే బాగుంది అనిపించింది. కానీ ఓకే, కొత్త కొంచెం నేర్చుకుంటా అనిపిస్తుంది. మరి అంత ఈజీ కాదు అచ్చుతోటి అన్నీ పర్ఫెక్ట్ కావాలంటే. సో మీకు ఆ తర్వాత ఎప్పుడెప్పుడు వికెట్ పడతారా అంటే షకీబ్ హసన్ బౌలింగ్లో అక్కడ వికెట్ పడ్డాయి. వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ చూస్తే వీళ్ళిద్దరు ఇంకొంతసేపు ఉంటే మ్యాచ్ ఇంకొంచెం టైట్ ఉండేదా అనిపించింది. మళ్ళీ ఓపెనర్లో ఎవరో ఒకరు ఉన్నా ఇంకా గేమ్ చాలా క్లోజ్గా వెళ్ళేదా అనిపించింది లాస్ట్లో. అటు ఫెరీరా అవుట్ అయింది, జడేజా కూడా అవుట్ అయ్యిండు. దేశపాండే మీకు కొన్ని సిక్స్లు కొట్టినా ఇక తను కూడా అవుట్ అయ్యిండు. సో ఇక అటు ఆర్చర్ కూడా అవుట్ అయ్యిండు. ఓవరాల్ అయితే ఆర్ఆర్ అయితే 157కు ఎంత అవుట్ అయింది. 57 రన్స్ తేడాతో ఎస్ఆర్ఎస్ గెలిచింది. సో ఇక్కడ మనం ఈ మ్యాచ్లో మాట్లాడుకుంటే అయితే ప్రఫులింగే అంత బాగా బౌలింగ్ చేయడం బాగా కలిసి వచ్చింది. మరి స్వింగ్ ఉన్నప్పుడు అయితే తనైతే వేరే లెవెల్ బౌలర్ లెక్క అనిపిస్తాడు. మరి స్వింగ్ ఉన్నప్పుడు బాగా యూటిలైజ్ చేసుకోవాలి. మరి అటు ఇషాన్ మలింగ డెత్లో బాగా అయితే బాగుంటుంది. డెత్లో లాస్ట్ వీక్ తనే వేసిండు. షకీబ్ హసన్ కూడా తన స్లో రన్స్ కట్టర్స్ బాగా వేస్తాడు. సో
వీళ్ళిద్దరూ మంచి ఫైన్ లెక్క అనిపించింది. మంచి డే ఎస్ఆర్హెచ్కి అయితే. మరి ఫీల్డ్లో అయితే కొన్ని ఓవర్ త్రోలు లెక్క అనిపించింది. ఒక ఓవర్ త్రో అయితే అది డైరెక్ట్ రాకుండా అటు 4 పోయింది. అక్కడ ఫీల్డర్లు కూడా మిస్ చేసిండు. సో అటు ఫీల్డింగ్లో మరి ఇంకొంచెం బాగా చేసి ఉండే అనిపించింది. ఆర్ఆర్ అయితే మరి వాళ్ళు వీళ్ళకెళ్ళి పాజిటివ్ తీసుకుంటే అయితే అటు 60 వికెట్ పార్ట్నర్షిప్ ఫెరీరాను అటు ఇటు జడేజా వాళ్ళ మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్ లేదా అనుకున్నాం, కానీ అబ్బో వాళ్ళిద్దరు కూడా మంచిగా ఆడిళ్ళు, షాన్సేపు ఆడిళ్ళు. ఇంకా మళ్ళీ అటు రిషాద్ దేశ్పాండే 6 కొట్టిండు. సో వాళ్ళకు కూడా బ్యాటింగ్ బాగుంది. కానీ వాళ్ళు టాప్ ఆర్డర్ ఇంకొంచెం క్లిక్ అయితే బాగుంది అనిపిస్తుంది వాళ్ళకి ఈరోజు. కానీ ఆర్ఆర్కి అయితే బ్రేక్ పడే. మరి ఆర్ఆర్ అయితే ఒక మ్యాచ్ ఓడిపోయింది వాళ్ళు. మరి ఎస్ఆర్హెచ్ మరి ఇక్కడ నుంచి కంబ్యాక్ చేస్తారా చూడాలి. మంచిగా 5 ఆడి 2 గెలిచిండు. మరి ఇక్కడ నుంచి కంబ్యాక్ చేస్తే బాగుంటుంది ఎస్ఆర్హెచ్కి. అటు మరి అటు ప్యాడ్ కమెంట్స్ వస్తే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది ఎస్ఆర్హెచ్కి. మరి చూడాలి ఎప్పుడు వస్తారా అని. మరి ఆర్ఆర్ ఇక్కడ నుంచి ఒక్క రాసే వాళ్ళు అనుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ గేమ్ కూడా మూవ్ అయినా అనుకుంటారు. కానీ ఓవరాల్ అయితే ఇదైతే మంచి మ్యాచ్. ఎస్ఆర్హెచ్కి అయితే గుర్తుండిపోయే మ్యాచ్. 21 మ్యాచ్. 21 ఏందో నాకు అయితే కొంచెం హ్యాపీ నెంబర్లే కనిపిస్తుంది. సో 21 మళ్ళొకసారి 21 మ్యాచ్ ఎస్ఆర్హెచ్ అయితే గెలిచింది. సో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీ. వాళ్ళిద్దరు డెబ్యూటెంట్స్ ఇట్లనే కొనసాగాలని కోరుకుంటారు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కూడా అట్లనే కొనసాగి ఉంటారు. ఎర్లీ డేసే మనం చెప్పలేం, కానీ ఇట్లా వాళ్ళ హైట్ కూడా బాగా అడ్వాంటేజ్ ఉన్నా అనిపిస్తుంది. హార్డ్ లెంత్ ఇది చేయడం బాగా కలిసి వస్తుంది. ఇంకా మళ్ళీ అనికేత్ వర్మ, శైలర్ కూడా బ్యాట్ కంట్రిబ్యూట్ చేస్తే ఇంకా బాగుంటుంది. నితీష్ కుమార్ రెడ్డి బ్యాట్ అసలు ఫినిష్ ఇస్తే వేరే ఉంటుంది. ఇక ఇషాన్ కిషన్ కూడా అంత మంచి స్టార్ట్ ఇస్తాను. అభిషేక్ శర్మ మరి హెడ్ ఇంకా క్లిక్ అయితే ఇంకా వేరే ఉంటుంది. మరి ఇసంటి ఎస్ఆర్హెచ్కి మళ్ళీ వైభవ్ జైస్వాల్ కూడా వాళ్ళు క్లిక్ కావాలనుకుంటారు నెక్స్ట్ మ్యాచ్ నుంచి ఆర్ఆర్ వాళ్ళు. సో ఓవరాల్ అయితే మంచి డెబ్యూ. మరి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీ ఉంటారు. సో మంచి నైట్ ఎస్ఆర్హెచ్కి. చూద్దాం మరి మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ ఎట్లా ఆడతారని. అంతే వీడియోలో. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.